పురాతనము వాటి ఆత్మ దేహం చంపబడిన చంపబడదు. దేహ స్థాయిలో మానేసి ఆత్మస్థాయిలోకి వచ్చినప్పుడు నీకు ఉండేటువంటి ఎల్యూజన్ మాయ అంతా కూడా వెళ్ళిపోతుంది. మాయ వెళ్ళిపోయినప్పుడు గ్యాస్ తీసుకొని చూస్తాం. ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్లో దీనికి ఇది తయారు చేసేటప్పుడే దీనికి ఫిక్స్ చేసేస్తారు. ఇన్ని లెటర్స్ రాయాలి అని దీంట్లో ఉండే ఇంక్ని బట్టి వాడు సార్ మీరు ఎప్పుడైనా ఈ మార్కెట్ కొని అడిగాడు సార్ ఈ ప్రింటర్ ఉంది కదా, ప్రింటర్ ఉంది కదా, దాంట్లో ఒక లిక్విడ్ ఇస్తారు, ప్రింటింగ్ లిక్విడ్. సార్ ఎంత ప్రింట్లో వస్తుంది సార్ అని అడుగుతాను. సార్ 1000 ప్రింట్లో వస్తుంది సార్ అని అంటారు. సార్ ఇంకెక్కువ రాదు సార్, వస్తుంది కానీ ఇంకో 100 వస్తుంది కానీ సరిగా రాదు. 1000 అయితే క్లారిటీగా వస్తుంది. క్లారిటీగా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా కానీ లిమిటెడ్, శాశ్వతంగా ఉండదు. శాశ్వతమైంది అశాశ్వతమైన శరీరంతో శాశ్వతమైన దాన్ని దగ్గర చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? శాశ్వతమైన ధామానికి, శాశ్వతంగా ఉండడానికి దారి ఆలోచించుకుంటుంది. వాసాంసి జీనాని యథా విహయ నవాని గృహ్ణంతి నరోపరాని తదా శరీరాని విహయ చేతస్జ్ఞానన్యాని సంయాతి నవాని. మనుషులు పాత వస్త్రమును ధరించి నూతన వస్త్రమును ధరించు రీతి ఆత్మ జీర్ణమైన దేహమును ధరించి నూతన దేహమును పొందుచున్నది. మీరు ఎప్పుడైనా ఒక 85-90 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తే వాళ్ళ ఆత్మ పోషిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళారు 80-90 సంవత్సరాల వరకు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు ఆత్మ ఏం కోరుకుంటుందంటే ఇంకొక శరీరం వస్తే మీ కష్టాలన్నీ బాధతో ఉంటుంది కదా, చక్కగా కృష్ణుని పేరు చేసుకొచ్చని ఆత్మ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ ముసడు ఇంకొక 20 సంవత్సరాలు, ఇంకో 30 సంవత్సరాలు, ఇంకొక 150 సంవత్సరాలు బతుకుదామని ఈ శరీరం ఆత్మని ఎలా కూర్చుంటే ముళ్ళ చెబుతూ కూర్చున్నట్టు ఉండమ్మా నేను ఇంకా బతకాలే అంటే ముసలాడు. ఎంత ఆకాశం, ఆత్మని ఎంత క్షోభ వస్తుంది. ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా ఇంకా కాసేపు కూడా చనిపోయినప్పుడు కూడా చూడండి. రూపాయలు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆకలితో లెక్చర్స్ చెప్తున్నారు, ఆర్డర్స్ చేస్తున్నారు. మీరందరూ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ప్రతిరోజు 16 రౌండ్స్ మినిమం, నా మినిమం 16 రౌండ్లు జపం చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. రూపాయలు శరీరాన్ని విడిచిపెట్టడానికి ఒక 2 నిమిషాల ముందు కాసేపట్లో శరీరం విడిచిపెట్టేస్తారు. రూపాయలు అంటే మీకు అర్థం కాదు. ఈయన ఇస్లాం ఫౌండర్ భక్తి సిద్ధార్థ సరస్వతి మహారాజ్ వాళ్ళందరూ వాళ్ళ డిసైబుల్స్కి ఆదేశాలు ఇస్తున్నారు. ఏమని? మినిమం ఒక రోజుకి ఒక భక్తుడుగా మనం చేస్తే ఈ మాయ మనల్ని అటాక్ చేయకుండా ఒక సుదర్శన చక్రం లాగా మన చుట్టూ ఒక వేస్తాం. మరి ఇద్దరు సార్ ఒక రోజు చెప్పలేదు. స్టార్టింగ్ తర్వాత ఇప్పుడు సీనియర్ డివోషన్ ఎన్ని రౌండ్స్ చేస్తున్నారు? 16. మీరు 16 చేయాలి, మినిమం చేయాలి. కృష్ణ కాన్షియస్ ఎప్పుడైతే మనం గీతను మనం అర్థం చేసుకుంటామో మీరు ఎన్ని రౌండ్స్ చేస్తారు మాధవి? 25 చూడండి మాధవి, 25 ఎవ్రీడే చేస్తారు. చేయాలి లేదు నాలెడ్జ్ తీసుకుంటూ చేయాలి. జ్ఞాన సంపాదన చేసినప్పుడు కృష్ణ నామం పట్ల రుచి పెరుగుతుంది. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అన్నప్పుడు విష్ణు తెలుస్తున్నాము, విష్ణు వస్తున్నారు అని ఫీలింగ్స్ అంటే జ్ఞానం కావాలి, నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ లేకుండా మెకానికల్గా చేస్తే అది జపం అవుతుంది. చేతిలో జపమాల మెల్ల వైద్యం, చేతిలో జపమాల ఉంటుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది మాలంతే. నాలెడ్జ్ లేకుండా చేస్తే, అది నాలెడ్జ్లో చేస్తే అమ్మో సార్ చెప్పారు ఈ మాల నాకు కింద పడిపోయిందంటే వెళ్ళిపోయినట్టే ఎక్కడికో మనసులో. ఇలా ఉందంటే ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే
రా 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 పిలుస్తున్నాం, కృష్ణుని పిలుస్తున్నాం. లాదిని శక్తి, అరే లాదిని శక్తి ఉంటే మాయ, మాయా స్త్రీ, లాదిని శక్తి స్త్రీ. ఒక స్త్రీ ఇంకో స్త్రీ ఉంటారు, వెళ్ళిపోతారు, మాయాదేవి వెళ్ళిపోతారు. లాదిని శక్తి అంటే ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తారు. హలాదిని లాదిని శక్తి రాధాదేవి. రాధాదేవి యొక్క మహేంద్ర శక్తి ఏంటి? హలాదిని శక్తి. లాదిని శక్తి ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నారో హరే హరే కృష్ణ పిలుస్తున్నాం, రాధారాణిని పిలుస్తున్నాం, కృష్ణుని పిలుస్తున్నాం. మాయ ఏం చేస్తారు? పక్కన చదువుతారు. నైనం చిందంతి శాస్త్రాని నైనం దహతి పావక నచైనం ఖేదయంతో నశోచయతి మారుత. ఆత్మ యొక్క ఆయుధం చరిత్రం ఛేదింపబడదు, అగ్ని చే ధరింపబడదు, నీటి చే తడపబడదు, వాయు చే శోధింపబడదు. జాతస్య విదో మృత్యుర్జన్మామృతస్య చ తస్మాత్ పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణం విలువ జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విద్యుత్ ధర్మ నిర్వాహణను దుఃఖింపరాదు. నేహాభిక్రమణోస్తి ప్రత్యావాయాన విద్యతే స్వల్పమాప్యస్య ధర్మస్య త్రాయతే మహతో అభయా. ఈ ప్రయత్నమునందు, ఈ ప్రయత్నమునందు, ఏ ప్రయత్నం? ఏమో చెప్తారు? ఈ స్పిరిచువల్ రూట్లో ఎవరైతే ఉన్నారో, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, ఈ ప్రయత్నం నష్టం కానీ హాని కానీ, ఈ మార్గం స్వల్ప పురోగతి మహత్తరమైన భయం నుండి మనుషుల్ని రక్షిస్తుంది. కృష్ణ కాన్షియస్ పీపుల్ భయపడతారు అంటే అది మూర్ఖులు ఆలోచించేటువంటి విషయం. ఎందుకంటే కృష్ణ భక్తులు దేనికి భయపడతారు? ఎందుకంటే వాళ్ళు ఎవరు భయపించలేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే భయం అంతా కూడా భౌతికం, శాశ్వతం కాదు. ఎవరైతే సీరియస్గా కృష్ణ కాన్షియస్ని అర్థం చేసుకుని అవలంబిస్తూ జీవిస్తూ ఉంటారో వాళ్ళని భయపడదామంటే భయపడలేదు. అందుకే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, సీరియస్గా ఉంటాయి. వాళ్ళ యొక్క ఆదేశాలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ స్ట్రాంగ్గా ఉంటాయి, విజనరీగా ఉంటారు. వాళ్ళు విజనరీగా ఉంటారు. ఎన్ని ఏళ్ళు అయితే గౌడీ మఠ 200 ఏళ్ళ చరిత్ర ఉంది. ఎప్పుడో ఎప్పుడో ఎక్కడో ఆలోచించారు. చూడండి, ఇలా ఒక ప్లేస్ కావాలి. ఇప్పుడు కాలంలో చాలా టెంపుల్స్ చూడండి, చాలా టెంపుల్స్కి వెళ్ళండి మీరు. అక్కడ ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందా? ఇలా కూర్చుని కొబ్బరికాయ కొట్టినంటే టక్క 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 3 కొబ్బరికాయ కొట్టినంటే ఇది కూర్చోడానికి, కొట్టుకుని దాని కొబ్బరికాయ తినడానికి దానికి కాసేపు కూర్చోవాలండి అంటారు. మాత వేసుకుని తీసుకెళ్ళినప్పుడు సార్ గుళ్ళకి వెళ్ళారు కదా అంటారు, కూర్చోవాలి కాసేపు, కూర్చోవాలి కాసేపు, లేదంటే గుళ్ళో ఎక్కడ కూర్చున్నారు మీరు? ఎక్కడ కూర్చొని నీళ్ళే. మీరు కొబ్బరికాయ కొట్టి నీళ్ళు చెత్త చెత్త గుళ్ళు నింటే వేసుకుంటారా? బయట టెంపుల్స్ చూడడం కావాలంటే శివాలయం కానీ సంథింగ్ టెంపుల్స్ చూడండి, అక్కడ అంతా వేసుకుంటారు. మీరు అదే వైష్ణవాలయాలకు వచ్చారనుకోండి, క్లీన్గా చక్కగా ఒక చోట కూర్చోడానికి ఒక ప్లేస్. ఏ టెంపుల్కి వెళ్ళండి, వైష్ణవాలయాలకి ఏ టెంపుల్కి వెళ్ళండి, సమ్ ప్లేస్ కేటాయిస్తారు. ఎందుకంటే ఇక్కడ శాస్త్రం ఉంటుంది, శాస్త్రం చదువుకోవాలి, శాస్త్రం చెప్తారు. ఒక వ్యాసాసనం ఉంటుంది, ఆసనం దగ్గర గురువు గారు చెప్తారు, కీర్తన చేస్తారు, అది కూర్చుంటారు, వింటారు, పుస్తకాలు ఉంటాయి. ఇవంతా ఒక సినారీ అంతా ఉంటుంది. బయట గుళ్ళకి సినారీ అంతా ఉంటుంది. కొబ్బరికాయ దుక్కు, కొబ్బరికాయ నీళ్ళు కింద కూర్చోగానే మొత్తం చీరలకి ఇదంతా అయిపోతుంది. కింద కూర్చోకుండా ఇలా ఏది పెట్టి ముట్టుకుని వెళ్ళిపోతారు. కూర్చున్నామంటే అంటారు, కూర్చున్నాము గుళ్ళో కూర్చోడం అంటే అదేదో పెద్దదో విషయం కింద. గుళ్ళో కూర్చోకుండా వచ్చేసేయండి అమ్మదు అంటుంటారు కదా, మెట్ల మీద ఎక్కడ ఇలా కూర్చుని లేచిపోతారు. అది కదా కూర్చోడం. ఎందుకు కూర్చోమంటారు గుడిలో? గుడిలో ఎప్పుడు నిత్యం భాగవత సేవయా, భాగవతం జరుగుతూ ఉంటుంది. ఒకరి తర్వాత భాగవతం భగవద్గీత చెప్తూ ఉంటారు. ఇలా కూర్చున్నప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ అని ఎవరు సంకేతం చేస్తారు కదా, చెవులు కదా. ఒక్క నిమిషం కూర్చుంటే హరే కృష్ణ హరే
విశుద్ధ సాధు సత్వగుణంలో ఉండే సాధు సంకీర్తన చేస్తే కృష్ణుడు నృత్యం అది మీ చెవులు వెళ్ళిందనుకో, జన్మ 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 జన్మతో పేరుపోయిన పాపం అంతా కూడా పట్టవచ్చు. ఎందుకంటే కలే నాస్తేవ నాస్తేవ నాస్తే కలియుగంలో హరినామ సంకీర్తన మ్యాజికల్ గా మీ పాపాలంతా కాల్చేస్తుంది, యజ్ఞంలో పడస్తుంది మీ కర్మ అంతా. భస్మి కలియుగంలో హరినామ సంకీర్తన భస్మీపడడం చేస్తుంది మీ పాపకర్మ, జన్మ జన్మ నుంచి పెరిగిపోయిన పాపకర్మ అంతా కూడా పట్టణం చేసేస్తుంది. అందుకు కూర్చోమంటారు గురువులు, అంతేగాని ఏదో వేరే కాన్సెప్ట్ అయినా. ఓకే, నైనం చిందంతి చదువుతున్నాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రకృత చేతసం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధో న విధీయతే. భోగ అనుభవం మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులే మనిషి మోహపరసులకు వారి మనస్సును భగవాని భక్తియుక్త సేవను కూర్చిన స్థిర నిశ్చయం కలగనే కలగదు. మనం ఇంద్రియ భోగంలో ఉండేటప్పుడు, ఇంద్రియాన్ని ఎంజాయ్ చేయించాలి అనుకునేటప్పుడు, ఇంద్రియాలు ఏం ఎంజాయ్ చేస్తాయి? ఇలా కూర్చోవాలి, ఇలా ఇలా అనుకుంటూ బాగా వస్తుంది, ఏంటి ఎందుకురా ఇవాళ వచ్చేప్పుడు బుక్ అయిపోయాం అంటే, ఎందుకు ఇవాళ వచ్చేప్పుడు బుక్ అయిపోయాం. ఇంటికాడ ఉంటే కాళ్ళు రెండు పైన పెట్టి బీరువాపై పెట్టి చేతులు రెండు అలమర్లో వచ్చి ఈ అలమర్లో చేయి పెట్టి డింగ్ 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 సాంగ్స్ చూసుకుంటూ మ్యూజిక్ వినుకుంటూ అలా ఉండొచ్చు. ఇక్కడ గుళ్ళో ఇలా కూర్చోవాలంటారు, కాళ్ళు కనిపించకూడదు అంటారు. ఏంటి బాధ? ఇంద్రియ అనుభవం, భోగానుభవం అంటారు. వీటన్నింటిలో పడిపోయి స్థిర ఆలోచన, స్థిర నిశ్చయం, శాశ్వతమైన చేరుకోవలసినటువంటి గమ్యం మనకి ఎందుకు ఆలోచన చేస్తున్నాం? ఉంటుంది మనకు ఆలోచన ఉండదు. అందుకే ఇంద్రియాన్ని భోగానుభవంలో పెట్టకూడదు, వాటిని ఎంజాయ్ చేయించాలని పెట్టకూడదు. పెడితే ఏమవుతాయంటే అవి మిమ్మల్ని పాడు చేస్తాయి. అలా పాడు చేసేయడం వల్ల మనం మోహ పరమశం. మోహం ఎప్పుడైతే వచ్చేసిందో మనిషిని దౌర్భాగ్య స్థితి దిగజారు చేస్తుంది. నిజంగా తల్లికి దాహం వేసి అమ్మ కాస్త మంచి లేకుండా అక్కడ తీసుకో, పడుకున్నాను కదా చూడలేదా, పడుకుంది కదా చూడలేదు అనుకుంటుంది. అమ్మా దాహంగా ఉంది తల్లి, కాస్త మంచి అమ్మాట, చాలే నీ యాక్టింగ్ నా దగ్గర. ఇది అలవాటు పెళ్ళైన తర్వాత భర్త అడుగుతాడు, ఏమో కాస్త మంచి లేవని అక్కడ తీసుకోవా. ఎందుకంటే ఈ ఇంద్రియాలు ఎంజాయ్ చేయించడం అలవాటు చేసింది కదా, అవి ఎందుకు లెగిసి వెళ్ళి గ్లాస్ పట్టుకోవాలి, ఇంకా అదే ఎలాగో మంచి తెచ్చుకున్నావు కదా, ఇక్కడ కొంచెం గొడవస్తుంది వచ్చి గొంగేసి వెళ్ళిపోవాలి. అలాగో తీసుకుంటానికి వచ్చావు కదా, తీసుకున్నావు కదా, నాకు కూడా కొన్ని ఇచ్చి ఇక్కడ గొడవస్తుంది గొంగేసి వెళ్ళిపోవాలి. అక్కడ డిస్టర్బెన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. జీవితం సుఖంగా ఆనందంగా ఎలా ఉండదు. When you are in spiritual world, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉన్నావో నీ డ్యూటీస్ నువ్వు చేస్తావు. గీత అంటే మీరందరూ అనుకుంటారు ఏదో పెద్ద శాస్త్రం, ఏదో పెద్ద సైన్స్, అదే కాదు. నువ్వు రెగ్యులర్గా నీ ఏ పని చేయాలో తెలుసుకోవలసిన శాస్త్రం. నీ జీవితంలో నువ్వు ఎలా జీవించాలి నీకు నువ్వు నేర్చుకోవాలి యాక్చువల్గా. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నారు? మర్చిపోయావు కాబట్టి, నీకు నువ్వు ఎలా జీవించాలో తెలియదు కాబట్టి అర్జునుడిని సెలెక్ట్ చేసుకుని అర్జునుడు ద్వారా నీకు మొత్తం నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోమంటే ఇదేదో పెద్ద విషయం నాకు ఆలోచించాను. త్రైగుణ్య విషయావేధ నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసితత్వస్థో నిర్యోగాక్షేమా ఆత్మవాన్. వేదములు ముఖ్యంగా త్రిగుణములకు సంబంధించిన విషయముల గురించి చర్చించుకుంటారు. ఏంట త్రిగుణములు? తమోగుణ
రజోగుణ, సత్వగుణ. ఈ మూడు డేంజరే. ఎందుకంటే తమోగుణ దాంట్లో ఈ ఫ్లెక్చుయేట్ అవుతుంటాయి. ఎకనామిక్స్లో ఉండేటువంటి రేషియో లాగా, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ లాగా ఒకసారి డబ్బు బాగా వస్తుంది, అక్కడ మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది, మళ్ళీ తర్వాత తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. మీరు ఎకనామిక్స్ ఎవరు చదువుతారు, ఇలా రేషియో ఉంటుంది. అలా ఈ త్రిగుణాలు ఎప్పుడు ఒక నిమిషం తమోగుణం ప్రభు ఫోన్ వచ్చింది ప్రభు వెళ్ళిపోతారు. రజోగుణం పరిగెట్టే ఏదో చేసేది మొత్తానికి రజోగుణం. సత్వగుణం వేస్తే కానీ కాసేపే. ఈ వినేది కూర్చునేది బ్రాహ్మణ లక్షణం. ఈ కూర్చునేది వినేది ఎంతసేపటే కాసేపే. ఈ మూడు ఫ్లెక్సిబుల్ అవుతుంటాయి. రజోగుణం తప్పకుండా వేస్తారు, తీసుకో అది తీసుకో, అది చేసి అది చేసి ఇదేదో పెట్టుకో, అమ్మాయి పొడుచుకో, ఏదో చేసి గీకే పక్కన గీకే ఏదో చెప్తూ ఉంటుంది. రజోగుణం తప్పకుండా వినింది చాలు కానీ వినింది చాలు కానీ కొంచెం పడుకో అని చెప్తుంది. తప్పకుండా ఏం చెప్తుంది, ఈ మూడు ఫ్లెక్సిబుల్ అవుతాయి. అందుకే ఈ మూడు గుణాలు ఏం చేస్తాయి మనల్ని ఒక చోట కాన్స్టెంట్ మాట్లాడు. ఈ మూడింటికి అతీతంగా మారాలి. అది శాస్త్రం. వేదం ఎంతసేపు కూడా తమగుణ, రజోగుణ, సత్వగుణ. వేదములు ఇంతకు మించి చెప్పవు. అలాంటి వేదముల యొక్క సారం సత్వగుణం, విశుద్ధ సత్వగుణం. సత్వగుణంలో ఉండే వ్యక్తి అట్లీస్ట్ పట్టుకుంటాడు. మిమ్మల్ని సత్వగుణంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ దాకా నడిపించవచ్చింది ఆ సత్వగుణం. లేకపోతే ఛాన్సే లేదు, ఇక్కడికి రావడం అనే ఛాన్సే లేదు. సత్వగుణం కొంచెమైనా మీరు లేకపోతే ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు, ఇక్కడ కూర్చునే ఛాన్సే లేదు. ఎంతమంది కూర్చుంటారు, వెళ్ళిపోతారు, ఎంతమంది చివరికి ఎంతమంది వెళ్తారు. అందుకే అంటారు ఎంతో మందిలో ఒక్కరు మాత్రమే మనం తెలుసుకుంటారు. ఎంతమంది ట్రై చేస్తారు, రేస్లో ఎంతమంది పాల్గొంటారు, ఒక్కరిని చేస్తారు, ఒక్కరిని విన్ అవుతారు. అలాగని పార్టిసిపేట్ చేయడం తక్కువే కాదు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఉంటుంది. కృష్ణ భక్తి పార్టిసిపేటర్స్కి పార్టిసిపేట్ అనే ఉండదు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉంటుంది, అనుకో 100% ఉంటుంది. ఈ పార్టిసిపేషన్లో సీరియస్నెస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు అందరూ వింటారు కదా, మరి కృష్ణుడు చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకస్లో నన్ను ఒక్కళ్ళే తెలుసుకుంటారు, నన్ను ఒక్కళ్ళే రీచ్ అవ్వగలుగుతారని చెప్తున్నారు. మరి మీరు అంత పార్టిసిపేషన్ అంతా వేస్ట్ అవుతుందా? లేదు లేదు. ఏం చెప్తున్నారంటే దీనికి రెండు రకాలుగా పార్టిసిపేషన్లో రెండు రకాలుగా సెపరేట్ చేస్తారు. సీరియస్నెస్గా జస్ట్ ఓకే కొండకి ఇంటికి వెళ్తాం, కొత్త వచ్చింది లేదు లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. నేను ఐసెట్ డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత ఐసెట్ రాశాను. ఓకే ఇలా రాయి ఇలా కొండకి ఇంటికి అట్లా సీరియస్గా రాశాను. ఆల్ ఇండియా 89 ర్యాంక్ వచ్చింది ఐసెట్. అంటే అంటే నేను ఓకే ఇంటికి వెళ్ళాను. నాకు చాలా రాత్రి పగలు చదువుకున్నాను. అలా కొంతమంది సివిల్ ఎగ్జామ్ కూడా రాశారు. చేశారు సివిల్స్ కూడా రాశారు. అది ఓకే రాయేసారు, వస్తే వచ్చింది లేకపోతే లేదు. అసలు రిజల్ట్ కూడా చూసుకోలేదు. సీరియస్నెస్ లేకపోతే భౌతికమైంది వేస్ట్ అవుతుంది. ఏ ప్రయత్నం చేసినా భౌతికమైంది వేస్ట్ అవుతుంది. కానీ స్పిరిచువల్గా జస్ట్ ఇది ఒక అటెంప్ట్ ఇచ్చిన, ఒక అటెంప్ట్, ఒక మాల పట్టుకున్నా, గీత పట్టుకున్నా, స్వామివారి తులసి పట్టుకున్నా, చరణామృతం తీసుకున్నా, చరణ అమృతాన్ని తీసుకున్నా 100% మీరు ఎప్పుడైతే వైష్ణవాలయంలో ఎంటర్ అయ్యారో పూర్వజన్మ సుకృతం లేకుండా ఎంటర్ అవ్వలేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఒక్కసారి హరే కృష్ణ సంకీర్తన కీర్తనలోకి వెళ్ళి పూర్వజన్మ సుకృతం లేకుండా అటెంప్ట్ ఏం వేస్ట్ అవుతుంది, హీరింగ్ ఏం వేస్ట్ అవుతుంది. ఎలా ఉపయోగపడుతుంది తెలుసా? నెక్స్ట్ జన్మకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ జన్మ ఉంటుంది కదా, ఈ శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళేటప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శరీరాన్ని విడిచి ఆత్మ బయటకు వచ్చేటప్పుడు సర్పాల కీర్తన గుర్తు వస్తుంది. హరే కృష్ణ అని విడిచిపెట్టిన శరీరం వైకుంఠం వెళ్ళిపోతారు. సంకీర్తన గుర్తుకు వస్తే, సంకీర్తన కూర్చున్నట్టు గుర్తుకు వస్తే,
సంకీర్తన గుర్తుకొస్తే అంత్యకాలనారాయణ స్మృతి వెళ్ళిపోతున్నాడు. కానీ సంకీర్తన కూర్చున్నట్టు గుర్తొస్తే, కీర్తన గుర్తొస్తే ఓకే, కూర్చున్నట్టు గుర్తొస్తే వేరే వైష్ణవ కరుణ పుడతారు. వైష్ణవ కరుణ పుట్టారు. వైష్ణవ కరుణ అంటే ఇప్పుడు సాధువులు, కృష్ణ భక్తుల్లో గృహస్థులు ఉంటారు. ఆయన మనసు గృహస్థ నాకు పెళ్ళి గృహస్థ కరుణ పుట్టారు. చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తాను, మా బాబు పడుకున్నాడు ఉంటాడు. సంసార 4:30 వేసి నేను కీర్తన చేస్తా ఉంటాను. ఈయన ఏం చేస్తాడు, అనడం మా కడుకోకుండా ఇలా వచ్చి కూర్చుని ఈ తొడలో కూర్చుని పక్కన తలకాయ పెట్టి కొడుకుంటాడు. వింటుంటాడు. వైష్ణవ కడుకుంటే అది అడ్వాంటేజ్. చిన్న వయసు నుంచి భక్తి అలవాటు పడతాడు. ప్రసాదం తింటాడు ఎవ్రీడే. లోపల ఉన్న గ్రంథులన్నీ ప్యూరిఫై అయిపోతాయి. లోపల గ్రంథులన్నీ ప్యూరిఫై అవుతాయి. లేదు అనుకుంటే దగ్గరలో గుడి ఉందనుకోండి, ఈయన పొలాన్ని వేసుకుని తల్లి మా భార్య పొలాన్ని వేసుకుని ఏమిటి గుడికి తీసుకొస్తుంది. ఏం చెప్తారు, సంసార కంటదరు వేసుకుంటారు. వేసుకొని రావంటాడు. ఇది సంకీర్తన కదా, అలా ప్యూరిఫై అవుతాడు. ఎంటర్టైన్ చేస్తాం. ఇంకొక ఎంటర్టైన్ కూర్చున్నట్టు గుర్తొస్తే, ఇప్పుడు వస్తున్నట్టు గుడికి వస్తున్నట్టు గుర్తొస్తే అంత్యకాలం లాస్ట్ టైంలో వస్తున్నట్టు గుర్తొస్తే ఎప్పుడు శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళేటప్పుడు. అప్పుడు దానివల్ల ఏంటి యూజ్ అంటే ఉన్నతమైన లోకం అది శాశ్వతమైన కాదు, బట్ కానీ ఉన్నతమైన లోకాలకి మనం వెళ్ళి అక్కడ శరీరాన్ని తీసుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఉన్నతంగా ఆలోచించాం. భౌతికమైన విషయాలన్నింటినీ వదులుకుని ఉన్నతమైన దానికోసం ఆలోచించి వచ్చాం కాబట్టి అది కూడా మిస్ అవ్వం. ఆ అటెంప్ట్ కూడా మనకు గుర్తొస్తే అంతేకాలే మనం గుడికి వెళ్తున్నట్టుగా గుర్తొస్తుంటే ఉన్నత లోకాలకి వెళ్ళి అక్కడ శరీరాన్ని తీసుకునే అవకాశం వస్తుంది. అందుకే కృష్ణ భక్తిలో ఇది వేస్ట్, ఇది లేదు, ఇది నేను పొందలేదన్నారు ఉండదు. ఏం చేసినా బయట ఉండే వాచ్మెన్ కానించి లోపల గుడిలో ఉండే పూజారి గారి వరకు ఆల్ సర్వీసెస్ కృష్ణ అంటే ప్రతి సర్వీస్ కృష్ణ తీసుకుంటారు. ప్రతి చిన్ని విషయాల్లో కృష్ణాన్ని యాక్సెప్ట్ చేస్తారు. పత్రం ఫలం పుష్పం దోయాలు ప్రేమతో నాకేం ఇచ్చిన తీసుకున్నాను. వ్యక్తిగా ఏ ఇచ్చిన తీసేసుకుంటాను చెప్తాను. నాకు ఇది వద్దు, నాకు ఇది వద్దు, నువ్వు ఇచ్చా నాకు వద్దు అని నేను చెప్పడం కృష్ణ. ఏది ఇచ్చినా వ్యక్తిలో నువ్వు ఎలా ఇచ్చినా కానీ కొంచెం ప్రేమతో దాన్ని ఇచ్చాను. పత్రం ఫలం పుష్పం నేను తీసుకున్నాను. ప్రేమగా ఇస్తే తీసుకున్నాను. 1 hour అయిపోయింది. సెకండ్ చాప్టర్లో జస్ట్ ఓకే ఎట్లా ఇంకా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 16 ఉన్నాయి. ఇక్కడ సర్వీస్ ట్రై చేశాను. అందుకే వేస్ట్ అవుతుంది. మనం సంకల్పం చాలా సీరియస్గా స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ అవ్వ ఈవెన్ మీకు అర్థమవుతుంది లేదు. ఒక్క శ్లోకం ఇప్పుడు దగ్గర 20 శ్లోకం ట్రై చేస్తాం. 20 శ్లోకం చెప్తున్నాం. ఒక్క శ్లోకం 1 hour క్లాస్ చెప్తున్నాను. ఇంకెంత తీర్పు చెప్తున్నాం. ఇలాంటి అమృతాన్ని ఎందుకంటే వదులుకుంటారు నాకు అర్థం కాదు. సరే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలే హేతుర్మాతే విద్యుద్ధర్మము నిర్వహించుడు ఎందే నీకు అధికారం కలదు కానీ కర్మఫలమునందు కాదు. నీవు కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావించదు. అలాగనే విద్యుద్ధర్మం వీటి ఎందు ఆసక్తి కాదు. సార్ మీరు చెప్తున్నారు కదా ఇదంతా మన చేతిలో ఉండదు అని చెప్తున్నాను కదా. మరి మనం మేమేం చేయకుండా ఓకే అట్లాగా కూర్చుని ఉండమంటారా? నేను అసలు ఇప్పుడు చెప్పలేదు. అలాగే సర్వధర్మాన్ని పరీక్షించి ఎప్పుడు చెప్పలేదు. మొత్తం ధర్మాన్ని విడిచిపెట్టుకుని ఎప్పుడు చెప్పాను నీకు? నేను చెప్పాను. భగవద్గీతలో లాస్ట్ శ్లోకం సర్వధర్మాన్ని
18 చాప్టర్లో 18 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయామి మా శుచ. సర్వవిధమైన ధర్మములను ఛేదించి కేవలం నన్ను శరణునందును. నన్ను సర్వ పాప ఫలము నుండి నేను ముక్తిని గావించు భయం నందు. ఈ శ్లోకం ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే మన జీవితంలో భౌతికమైనటువంటి ధర్మం. ఇక్కడ చాలామంది ఈ ఒక్క శ్లోకంలో ఎంటైర్ వేదం చదువుకున్న పండితులందరూ గొప్ప గొప్పలు. కృష్ణ కాన్షియస్నెస్ మాత్రం వెంటనే వేగం అవుతారు. చెప్పారు కృష్ణ భక్తులకి ఏమి డ్యూటీస్ ఉండవు. వాళ్ళు ఓన్లీ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటే చాలు అనుకుంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే భౌతికమైన ధర్మాలు ఏమీ లేకపోతే స్పిరిచువల్ ధర్మ ఉంటుంది. భౌతికమైన ధర్మ ఏమీ లేదంటే ఆధ్యాత్మికమైన ధర్మం. ఏంటి ఆధ్యాత్మిక ధర్మం? ఏంటది ఆధ్యాత్మిక ధర్మం? ఏంటి? ఆల్వేస్ రిమైన్ కృష్ణ. ఎప్పుడు కృష్ణ తలుచుకుంటాడు. సర్వధర్మాలు అంటే కృష్ణుడు కూడా విడిచిపెట్టమని కాదు. సర్వధర్మాలు అన్నా కదండి, అన్నింటినీ విడిచిపెట్టే కృష్ణుడు కూడా విడిచిపెట్టారు అంటే అప్పుడు ఏమవుతావు? నువ్వు ఇది అవుతావు. ఇవాళ ఏంటి అది అవుతావు అనమాట. అందుకని అది కాదు. కృష్ణుని శరణం పొందినప్పుడు, కృష్ణుడిని ముందు సాగినప్పుడు, కృష్ణుడే కావాలనుకుని అన్నింటినీ విడిచిపెట్టడు. కృష్ణ మీరే నాకు కావాలి అనుకుని కర్మ చేయండి. నా ఇంద్రియ భోగం కోసం కర్మ చేయండి. దిస్ ఈజ్ ధర్మ. అదేంటా మీకోసం మీరు యాక్షన్ చేస్తే ధర్మ. మీకోసం మీరు కూడా చేసుకోలేదు. నేను చెప్తున్నాను. ఓకే, మీకు అర్జునుడు ఏం చెప్తున్నారు? అర్జునుడికి నీకోసం నువ్వు చేసుకోమని చెప్తారు. నీకు అవమానం జరిగింది, నీ ఆశలు దొబ్బేశారు, నీ భార్యకి అవహేళన చేశారు. సో నువ్వు వాళ్ళని మనిషి చెప్తున్నారు. రాజు కదా. అర్జునకి కృష్ణుడు ఇచ్చిన డ్యూటీ ఏం లేదు. హైయెస్ట్ డ్యూటీస్ ఏం అవ్వలేదు. నీ పనులు చేసుకోవయ్యా, నీ పనులు చేసుకోమని చెప్తారు. దానికి ఎందుకు విపరీతమైన బాధలు పొందారు? గీత ఇదంతా లాస్ట్లో చెప్తారు నన్ను శరణం పొందమని. లాస్ట్లో 18 చాప్టర్ 66 శ్లోకాలు సర్వధర్మ నువ్వు నీకు ఛాన్స్ కూడా ఇస్తాను. నన్ను శరణం పొందు అన్నిటిని విడిచుకుంటాను. లేకపోతే ఏమంటే అర్జున నాకు ఈ ఒళ్ళు బాగా వద్దు, ఏం వద్దు, నేను అడుక్కుంటాను ఇలా అంటాడు. ఏమంటాడు అర్జునుడు? ఏమంటాడు? బాబు నాకు నా వల్ల కాదు. ఏమంటే మధ్యది నాకు అసలు అంతా ఏమొద్దు, నాకు ఈ బాగా వద్దు, బాస్పదాస్త్రం వద్దు, ఏమి వద్దు నాకు. నేను ఇంతమందిని చెప్పలేను, నా వల్ల కాదు. అంటే సత్వగుణం, విశుద్ధ సత్వ కాదు, సత్వగుణంలో ఉంటాడు. సరే అయితే ఓకే, నువ్వేం చేయవు కదా, ఓకే సరే పద అని చెప్పి శరీరం అర్జునుడు కృష్ణ అక్కడ ఆత్మను తీసుకుని కృష్ణ చేస్తారంటే అర్జునుడు తీసుకుని బలాన్ని తీసుకెళ్తారు. సరే అడుగుతూ అయితే అని చెప్పి ఒక ఒపీనియన్ కట్టి చక్కగా చేతిలో పెట్టి 15 అడుక్కుంటే అడుక్కుంటాడు. అర్జునుడు నిజంగా అడుక్కుంటాడు. మాయ కృష్ణ అంటే ఒక సృష్టిస్తారు కదా. సరే పద అడుగుతా అడుకుంటున్నావు కదా, సరే పద అయితే యాచించి అయితే తీసుకుని చేతి పెట్టి అమ్మా అనుకున్నప్పుడు ఇంత అన్నం వస్తాయి, ఇంత రొట్టెలు, ఇంత కూర, సబ్జీ మొత్తం వస్తాయి. మాతాజీ లాంటి అన్నపూర్ణ లాంటి ఎవరు మాతాజీ వచ్చి కొంచెం గట్టిగా వేస్తారు, అన్నం కూర గట్టిగా వేస్తారు. అయిపోయింది, అంతా వేస్తారు. చక్కగా వేసిన తర్వాత అవన్నీ పట్టుకుని తిందాం అనుకున్నప్పుడు దాన్ని ఏంటంటే అర్జునుడు ధర్మాన్ని నేర్చుకున్నాం కదా, 3 భాగాలు చేయాలి. తినేకూడదు వచ్చినట్టు 3, ఒకటి కృష్ణుడికి, ఒకటి పశుపక్షాలు అన్నిటికి, 3 నాకు. ఈ 2 ఇచ్చిస్తాడు. 3 పోగు తీసుకుని ఎంత అనుకున్నప్పటికి వీడికంటే సీనియర్ అడుగుతున్నాడు వచ్చాడు. దగ్గరికి వచ్చేసి అన్ని దగ్గర ఏంటిది అంటాడు. ఫస్ట్ 2 పెట్టినప్పుడు రాడు, 3 గొప్ప తిందాం అని చేసుకున్నప్పటికి ఏంటా మా వీధిలోకి వచ్చేవేంటి, ఈ వీధి ఎవరో తెలుసా, మాది, నువ్వేంటి ఇక్కడికి వచ్చి చదువుకుని ధైర్యంగా మామూలు తింటా చెప్పి అది నాగేసుకుంటాడు. అర్జునుడికి ఇప్పుడైతే పాపం వస్తుంది. మరి అనుకున్నాడు పాపం రాకూడదు కదా, అనుకున్నాడు పాపం రాకూడదు కదా. పాశుపత అస్త్రాలు బిల్లు దగ్గర పెట్టేసి ఎక్కువ
తీసుకొచ్చి చేయబట్టి అంతే ఏం చేస్తావా? నీ నరాల్లో క్షత్రియుడు ఉన్నాడయ్యా. నువ్వేంటి అనుకుంటానంటే ఇదే కదా నేను చేయమని చెప్పాను. నీకేం కొత్త విషయం చెప్పలా, నీకు ఇదే కదా చేయమని చెప్పాను. జస్ట్ ఊరికే నీవు అన్నదింటే లాక్కుంటే నీకు అంత కోపం వచ్చేస్తే వాళ్ళు అధర్మంలో జీవిస్తున్నారే వాళ్ళు. అలాంటి వాళ్ళ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. నువ్వు చిన్న విషయాలు కలుపుకునే పాశ్వదాశ్రయం పెడతావు, పాశ్వదాశ్రయం పట్టాల్సిన విడిచిపెట్టమంటే ఇదే కదా కోపం అంటే అని చెప్పి ఎల్లీషన్ మొత్తం తీసేస్తారు కృష్ణుడు. ఇదే కదా నేను చేయమని చెప్పాను. కాకపోతే నా సంతృప్తి కోసం చేయండి. ఇక్కడ ఏమి నేను కొత్తగా యాడ్ చేయమంటలా, నా సంతృప్తి కోసం చేయండి. పవిత్రీకరణ సింపుల్. ఇంతకంటే గొప్ప విషయం ఉంది. ఓకే, భగవద్గీతకి ఆచార్య ప్రభుపాదకి ఇంకో విషయం చెప్తారు. ఇలా ఎవరైతే ఈ గీతాన్ని పట్టుకునే వాళ్ళు కానీ బోధించే వాళ్ళు కానీ పక్కాగా వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. భక్తుడు దేనికోసం ప్రయత్నం చేస్తారు తెలుసా? 67 శ్లోకాలు ఎందుకోసం ప్రయత్నం చేస్తారు తెలుసా? కేవలం ఏమి ఆశించరు. కృష్ణుడు ఇలా చేస్తే మమ్మల్ని ఎప్పుడైనా ఇష్టపడతారు. కృష్ణ సంతృప్తి కోసం ఈ యాక్షన్ చేస్తారు. కృష్ణుడు ఆనందం కోసమే. భౌతికమైన ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సాధుకి ఏమి ఎక్స్పెక్టేషన్, ఓన్లీ యాక్షన్. వ్యాసదేవులు వారు చేసిన పరంపరానుగతంగా భక్తి సిద్ధ విసర్శని మాల చేసిన ఏసీ భక్తి మీద శీల ప్రభుపాదం చేసిన ఓన్లీ సింపుల్ థింగ్స్. ఏంటి వాళ్ళంతా వెతికే దేనికోసం? కృష్ణ. శీల ప్రభుపాదం చెప్తున్నారు భగవద్గీత ఇస్ ఎ మాన్యువల్ బుక్ ఫర్ ద హ్యూమన్ బాడీ. అంటే ఒక విషయం క్లోజ్ చేస్తున్నారు జస్ట్ 10 minutes. గీత ఎందుకు నేర్చుకోవాలో ఆచార్యస్ వాళ్ళ జీవితంలో వాళ్ళ ఒక మెసేజ్ ఇస్తారు. ఇప్పుడు మన శీల ప్రభుపాదులు, దేశభక్తి వేద స్వామి శీల ప్రభుపాదులు వాళ్ళ జీవితాన్ని జీవించి ఒక్క మెసేజ్ ఇస్తారు. సింపుల్ టైటిల్ అని ఇస్తారు. ఒక్క టైటిల్ తెలుసుకుంటే గీత ఎసెన్స్ మొత్తం అర్థం. ఏమని చెప్తారంటే ప్రభుపాద ఇక్కడ గీత మాన్యువల్ బుక్ టు హ్యూమన్ బాడీ అంటారు. మాన్యువల్ బుక్ ఎందుకు ఉపయోగపడుతుంది? మాన్యువల్ బుక్ ఎందుకు? ఆ ఫోన్ కొన్నాము, ఆ ఫోన్ మాన్యువల్ తెలియకుండా ఫోన్ యూజ్ చేసాం అనుకోండి, అంటే ఎలా ఆపరేట్ చేయాలో తెలియకుండా ఫోన్ యూజ్ చేస్తే ఏమవుతుంది? అయిపోతుంది, ఫోన్ పాడవుతుంది, టీవీ పాడవుతుంది, వాషింగ్ మెషిన్ పాడవుతుంది. అదే మాన్యువల్ బుక్ తీసుకుని ఒక 2 నిమిషాలు చదివేసి ఓకే ఈ స్విచ్ ఇలా అప్పుడు ఆపరేట్ చేసేవాళ్ళు సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తుంది. అలా ఈ హ్యూమన్ బాడీ తీసుకున్న తర్వాత ఇది చదివేసి జీవిస్తే దుఃఖాలు మన దగ్గరికి రావు. ఈ బాడీ స్పాయిల్ అవ్వదు మీన్స్ చక్కగా ఆనందంగా జీవించవచ్చు. అందుకే గీత ఏమన్నారు? మాన్యువల్ బుక్ అని చెప్తారు. ఎవరు? ఏసీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద. ఆది శంకరాచార్య ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆది శంకరాచార్య ఏమంటారంటే భగవద్గీత చదివితే ఎక్కడికి మనం ప్రయాణం చేయాలో తెలుస్తుంది. అల్టిమేట్ గోల్ మనం ఎక్కడికి ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనం ప్రభుపాద చెప్తున్నారు ఇట్స్ మాన్యువల్ బుక్. ఓకే, మాన్యువల్ బుక్. ఈ మాన్యువల్ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రయాణం చేయాలి కదా, ట్రావెల్ చేయాలి కదా. ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆది శంకరాచార్య ఏమంటారంటే ఆయన అనుభవించిన దాంట్లో సారాంశం ఏమని చెప్తారంటే సింపుల్గా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుంటావు. గీత చదువుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? శాశ్వత ధామానికి వెళ్ళాలి. ఇంద్రలోకి వెళ్ళాలా, బ్రహ్మలోకి వెళ్ళాలా, కైలాసం వెళ్ళాలా, వైకుంఠం వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? గోలోక బృందావని శాశ్వత ధామ. అక్కడికి వెళ్ళాలని గోల్ పెట్టుకోవడం, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. గోల్ ఏర్పరచుకోవడం. రామానుజాచార్య ఏం చెప్తారంటే చూడండి
స్పిరిచువల్ నాలెడ్జ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో హూ ఇస్ ద సుప్రీం లార్డ్ అని తెలుసుకుంటామట. ఆశ్చర్యేసింది మనకి. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పరిపూర్ణంగా తీసుకుంటామో హూ ఇస్ ద సుప్రీం లార్డ్, ఎవరు అఖిలాండకుడి బ్రహ్మాండాలన్నింటినీ ఆదేశించే వ్యక్తి ఎవరు, ఎవరి యొక్క కనుసన్నలో భౌతిక ప్రపంచం అంతా, ఆధ్యాత్మిక ప్రపంచం అంతా, అఖిలాండకుడి బ్రహ్మాండాలన్నీ ఎవరు కనుసైకిల్ కోసం వెయిట్ చేస్తున్నాయి, ఎవరు ఆదేశాల కోసం అయితే వెయిట్ చేస్తున్నాయో ఎలా తెలుస్తుంది? ఎక్కడ డిస్క్రైబ్ చేశారు? గీతలో ఉంది. 11th చాప్టర్లో భగవంతుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ చాప్టర్లో ఉన్నా ఆటోమేటిక్గా ఉంటుంది, ఖర్చు ఉంటుంది. భగవంతుడు అఖిలాండకుడి బ్రహ్మాండాలన్నింటినీ తన యొక్క ఆదేశం కోసం ఇలా చేస్తుంటారు. ప్లీజ్ చెప్పండి, మీరు ఆదేశం నేను నిర్వర్తిస్తాను. బ్రహ్మ, శివ, ఇంద్రదేవ, వారదేవ, అగ్నిదేవ, యజ్ఞాల యొక్క అన్ని యజ్ఞాల యొక్క సారాంశం తీసుకెళ్ళి వాటి ఎసెన్స్ తీసుకెళ్ళి యజ్ఞశిష్ట వాళ్ళు భగవంతుడికి ఇస్తే భగవంతుడి యొక్క ఉద్దిష్ట మనం తీసుకుంటాం. అగ్నికి ఇప్పుడు మీరు గణపతి హోమం చేశారు, గణపతి దేవి ఏం చేశారు? గణపతి హోమ అని చెప్పి గణపతి హోమం అన్ని ఏం చేస్తారు? అన్ని ఆశ్రయిస్తారు కదా. అవన్నీ చేస్తారు, గణపతి కూర్చుని తినేస్తారు అంటున్నారా? ఏం చేస్తారు? మీకు ఎప్పుడు తెలిసేమో యజ్ఞ మంత్రాలు చదవడం కావాలంటే వేదం యొక్క సారం నేను అనేది. వేదాలన్నీ చదివితే నేను తెలుసుకోలేము. కృష్ణ భక్తులు సాగిలప్పుడు తెలుసుకుంటారు. వేదం సారాంశం తెలుసుకుని అర్థం కాలేదు. గణపతి హోమం చేస్తే గణపతి హోమంలో అసలు ఏం చేస్తారు? ఆయన అవన్నీ తీసుకుని ఎన్ని నవధాన్యాల పైన ఎనర్జీ అంతా తీసుకుని ఏం చేస్తారు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళి స్వామి వీళ్ళంతా నాకు ఇచ్చారు, మీరు తీసుకోండి, మీ సిస్టర్ మీ ఉద్దిష్టం మాకు ఇవ్వండి. ఆయన గణపతి తీసుకుని ఆయన ఉద్దిష్టం తీసుకుని తిరిగి కొంచెం భక్తులు వచ్చారు. మనకు అర్థం కాదు. మనం ఏంటంటే అందుకని కృష్ణుడు ఎవరి కోసం అయితే ప్రయత్నం చేస్తా ఉంటామో అక్కడికే నేను వెళ్తాము. జమీ గాడ్స్ దేవతల కోరిక కోసం దేవతలు అంటే దేవతలు కూడా తిరిగి అనుకో ఆ కోరికల కామాలో పడుతుందో కామ క్రోధగా పడుతుంది. క్రోధ నీ మనసుని నాశనం చేస్తే మనసు బుద్ధి నాశనం భ్రాంతి చెందుతో మోహం గురవుతాడు. చాలా ఉన్నాయి. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, మీరు వచ్చి పాపిస్తారు, మీరు వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోవాలి, చాలా పనులు నేను ఇక్కడ. చైతన్య మహాప్రభు చెప్తున్నారు రూట్, నువ్వు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకున్నావు కదా. రామానుజాచార్య చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలి. ఓకే, ప్లేస్ ఫిక్స్ అయితే ఎలా వెళ్ళాలి? చైతన్య మహాప్రభు ఎలా వెళ్ళాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. చైతన్య మహాప్రభు నగర సంకీర్తన చేసుకుంటూ బెంగాల్ నుంచి కాశీ నుంచి కన్యాకుమారి తిరుగుతూనే ఉంటారు. నగర సంకీర్తన ఎప్పుడు దారి చూస్తూ ఉంటారు. భక్తులతో చైతన్య మహాప్రభు జన్మలు వచ్చేస్తారు, అన్ని విడిచిపెట్టేసి లేదు మీరు ఎటువంటి భక్తి చేసుకోండి, కానీ ఇలా చేసుకోండి. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఈ వీధి నుంచి వెళ్తారనుకోండి, నాకు ఏది వద్దు, ఎంత మోహం వద్దు, మహాప్రభు మీరు వీధిని వచ్చేస్తాం అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండేవారు. చైతన్య మహాప్రభు ఊరు బయట ఆగి ఎక్కడో అక్కడ ఆగిపోండి, మళ్ళీ పక్కన ఊరు మళ్ళీ రాత్రి ఉండండి అని చెప్పి ఆ ఊరు చివరి అక్కడ ఆగిపోతారు. మీరు ఇక్కడే ఉండి ఇలా చేసుకోమని చెప్పి దారి చూపించారు చైతన్య మహాప్రభు. చాలా భక్తి సిద్ధార్థ సరస్వతి మహారాజ్ ఆయన చెప్పిన వర్డ్స్ వైష్ణవ ఫిలాసఫీ మీకు చాలా మంది అనిపించవచ్చు. వైష్ణవ తత్వం అంటే ఇది ఒక సెపరేట్ నాలెడ్జే కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎనిటీ భౌతిక ప్రపంచంలో ఏదైతే కాన్షియస్ ఉందో, ఏదైతే చైతన్యం ఉందో, చైతన్యం ఉండే ప్రతి జీవి యొక్క హృదయంలో ఉండేటువంటి డిజైర్ ఏంటో తెలుసా? ఇక్కడ వచ్చిన స్టాప్ పెట్టాలి అంటే ఏదైతే కాన్షియస్ ఉందో, కాన్షియస్లో ఉండేటువంటి ఏ జీవరాశి ఉందో ఆ జీవరాశి అంతా ఏమనుకుంటుందంటే కృష్ణుడు కావాలని పరితపిస్తూ ఉంటుంది. స్పిరిచువల్ హార్ట్. మెటీరియల్ హార్ట్ ఏం చేస్తుందంటే నేను నన్ను ఎంజాయ్ చేయాలంటూ చెప్తున్నాను. ఒక లిల్లీ ఫ్లవర్ ఉంది. లిల్లీ ఫ్లవర్ ప్రతిరోజు ప్రేయర్ చేస్తుంది, నేను కృష్ణుడు పాదాల చెందికి వెళ్ళాలి అని ప్రేయర్ చేస్తూ ఉంటుంది.
కానీ మనం ఏం చేస్తాం? లిల్లీ పువ్వు కనిపించగానే ముక్కులు వేసింది, చెవులు వేసింది, అది బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అర్థం. ఒక బంతపు కనిపిస్తుంది, ఒక గొలపు కనిపిస్తుంది, టక్కున కోసేసి ముక్కులు వేసుకుని చెవు తల్లా వేసుకున్నాం, అది ఏడుస్తుంది. అందుకే భౌతిక ప్రపంచంలో వీటన్నిటికీ ఎవరు మాలిక్, ఎవరు వానర్? ఈశోపనిషత్తు చెప్తుంది, ఈశావాసః గోవిందం నాది పురుషం తమహం భజామి. ఈశ్వరః పరమః సచ్చిదానంద విగ్రహః అనాదిర్నాది గోవింద గోవిందం నాది పురుషం తమహం భజామి. ఈశోపనిషత్తు చెప్తుంది మొత్తం సకల సృష్టిలో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్షియస్ ఉండేటువంటి ప్రతీది కూడా కృష్ణుడి పాదాలు చేరాలి, కృష్ణుడి పాదాల దగ్గరికి వెళ్ళాలి అని నిజంగా మనం మాత్రమే మనం ఎంజాయ్ చేయాలి. అందుకే విచక్షణ ఉంది కదా, భగవంతుడు కాన్షియస్ పడడానికి విచక్షణ ఇచ్చాడు. ఏ విచక్షణ అంటే అన్నింటినీ కృష్ణుడి దగ్గరికి చేర్చాలి అని విచక్షణ ఇస్తే మనం ఏం చేస్తాం? అన్నింటినీ చేర్చాలి వరకు ఓకే, నాకు చేర్చుకోవాలి పెట్టుకున్నాం. చేర్చాలి ఎక్కడికి? కృష్ణుడి దగ్గరికి కాదు, మన దగ్గరికి. ఆ విచక్షణ ఉపయోగించలేదు. అందుకే దుఃఖాల్లో చూస్తున్నాం. అది సమాచారం. అది తెలుసుకోవాలంటే గీతా చదువు. ఎక్కడికి చేర్చాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి మొత్తం తెలుస్తుంది. దిస్ పవిత్ర గ్రంథ విల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఆల్ మాయాస్. ఇన్ని సకల మాయలన్నీ తుంచేస్తే ఒక్కట లేదు. చదవటం ఒకటే కాదు, అప్లై చేయాలి. గీత 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 అని ఎందుకు బాగులాడతానంటే చదవండి, అప్లై చేయండి, తర్వాత కనిపించింది అర్థమవుతుంది నేను ఎందుకు బాగులాడతాను. చాలామంది సక్సెస్ఫుల్గా జీవిస్తున్నారు, చదివిన వాళ్ళు, ఆచరించిన వాళ్ళు, హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నారు. సింపుల్గా ఓకే. శ్రీమద్ భగవద్గీత కీ, వైకుంఠ ఏకాదశి మహామహోత్సవ్ కీ, హరినామ సంకీర్తన్ కీ, హరి హరి బోల్. 825 ఒక కీర్తన చేసుకున్నాం, జస్ట్ ఒక కీర్తన. ఇది ఎందుకంటే విన్నాం కదా, గీత విన్నాం కదా, ఈ కీర్తన చేసుకుంటే ఫీల్ అవుతుంది. రాధా కృష్ణ 5 minutes ఉంది. స్వామిని చూసినారు కాబట్టి స్లోగా తీసుకున్నాం. పుస్తకాలను తీసుకోండి. పేజ్ నెంబర్ 125. రాధా కృష్ణ ఆర్టిస్టారు. సో అందరూ కేర్ఫుల్గా వెళ్ళండి. హార్ రెడీ ఉన్నాం, ఆర్టించండి. పూజారి ఉన్నారా? ఆర్టిస్టారు. హార్ అయిన తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయా? మీరందరూ కట్ చేయండి. ఎక్కువ వేసి వ్యాసాసన ఫ్లవర్స్ ఆఫర్ చేయండి. అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫర్ ఫ్లవర్స్ 3 times తిప్పి గీత దగ్గర వేసేసి భగవద్గీత దగ్గర వేసేసి ఓకే ఓకేనా? ఆపిస్తాను మాధవి స్లోలీ. రాధా కృష్ణ జుగల